హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి మోడల్ పేపర్ 2లోని పార్ట్ 1 అయితే చూద్దామండి. ఈ మోడల్ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాక్యాలను పరిశీలించండి. నెంబర్ 1, 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ పనిగాడియాని కేంద్ర ప్రభుత్వం నియమించింది. నెంబర్ 2, నికరంగా వసూలయ్యే పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం, పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలకు వాటాలుగా కేటాయించడం ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. నెంబర్ 3, భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పంపిణీకి సిద్ధాంతాలను సూత్రీకరించడం, రాష్ట్రాలకు ఈ రూపంలో ఎంత మొత్తాన్ని చెల్లించాలో నిర్ధారించడం వంటివి ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. పై వాణిలో సరైన వాక్యాలని గుర్తించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి పై 1 అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ డి పై 1 అండి. ఈ ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమించడం అయితే జరుగుతుంది. సో ఈ ఆర్థిక సంఘం చేసే పనులు ఏంటంటే, నికరంగా వసూలయ్యే పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం, పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలకు వాటాలుగా కేటాయించడం అనేది ఈ ఆర్థిక సంఘం సిఫార్సు అయితే చేస్తుంది. అలాగే భారత సంఘటన నిధి ఏదైతే ఉందో దాని నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పంపిణీ సిద్ధాంతాలను సూత్రీకరించడం, అలాగే రాష్ట్రాలకు ఈ రూపంలో ఎంత మొత్తాన్ని చెల్లించాలి అనేది నిర్ధారించడం వంటివి సో ఆర్థిక సంఘం అనేది సిఫార్సు చేయడం అనేది జరుగుతుందండి. సో మనకి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అయితే అరవింద్ పనిగాడియాని నియమించింది. సో ఈ 16వ ఆర్థిక సంఘం ఇచ్చే సూచనలు బట్టే కేంద్ర రాష్ట్రాలకి నికరంగా వసూలయ్యే పన్నులు ఎంత అని చెప్పేసి ఆర్థిక సంఘం సిఫార్సును బట్టి సో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి రాష్ట్రాలకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ దీర్ఘదర్శి ప్రణాళిక 15 నుంచి 20 సంవత్సరాల కాల పరిమితి, ఆప్షన్ బి సూచనాత్మక ప్రణాళిక మొదటిసారి ఫ్రాన్స్ ప్రభుత్వం అవలంబించింది, ఆప్షన్ సి రోలింగ్ ప్రణాళిక మొదటిసారిగా రష్యాలో ప్రవేశపెట్టబడింది, ఆప్షన్ డి పిగ్మీ ప్రణాళిక 1 సంవత్సరపు కాల వ్యవధిలో తయారు చేయబడింది. సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. దీర్ఘదర్శి ప్రణాళిక 15 నుంచి 20 సంవత్సరాల కాల పరిమితి అనేది రాంగ్. సో 5 నుంచి 10 సంవత్సరాల పరిమితి ఉండేదే దీర్ఘదర్శి ప్రణాళిక అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వస్తువులు సేవల ఉత్పత్తి విషయంలో ప్రాథమికంగా 4 సహకారాలు ఉండవచ్చు. ఈ సందర్భంలో క్రింది జతల్ని పరిగణించండి. ఆప్షన్ ఏ మానవ శ్రమతో చేసిన సహకారం వేతనం, ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా చేసిన సహకారం వడ్డీ, మూలధనం ద్వారా చేసే సహకారం వడ్డీ, స్థిరమైన సహజ వనరుల ద్వారా చేసే సహకారం హత్య. సో పై ఇచ్చిన వాటిలో సరైన జతను గుర్తించండి అని ఇచ్చాడండి. ఆప్షన్ ఏ 1 2, ఆప్షన్ బి 2 3, ఆప్షన్ సి 1 4, ఆప్షన్ డి 5 1. ఆన్సర్ ఆప్షన్ సి 1 4 అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రకటన 1, 2016లో ద్రవ్య విధాన కమిటీ ఏర్పాటు తర్వాత ఆర్బీఐ మొదటిసారిగా నీర్ మరియు నీర్లను లెక్కించింది. ప్రకటన 2, అధిక వడ్డీ నియంత్రణలు క్రెడిట్ రేషన్తో డబ్బు డిమాండ్ పనితీరు ఆధారంగా ద్రవ్య విధానానికి బదులు 1995లో ఆర్బీఐ అధికారికంగా బహుళ సూచీ విధానాన్ని అవలంబించింది ఇచ్చాడు. సో పై ప్రకటనలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మరియు 2 రెండు సరైనవి, స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కి సరైన వివరణ, ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 2 రెండు సరైనవి మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కి సరైన వివరణ కాదు, ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 తప్పు కానీ స్టేట్మెంట్ 2 సరైనది, ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 తప్పు. సో ఆన్సర్ ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 తప్పు కానీ స్టేట్మెంట్ 2 సరైనదండి. ఓకే,
అంటే 2016లో ద్రవ్య విధాన కమిటీ ఏర్పడిన తర్వాత ఆర్బీఐ మొదటిసారిగా రీరన్ లెక్కించింది చెప్పించాడు. ఇది కరెక్ట్ కాదు. బట్ అధిక వడ్డీ నియంత్రణల క్రెడిటేషన్తో డబ్బు డిమాండ్ పనితీరు ఆధారంగా ద్రవ్య విధానానికి బదులు 1990లో ఆర్బీఐ అధికారికంగా బహుళ సూచి విధానాన్ని అవలంబించింది అనేది కరెక్ట్ అండి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక వస్తువులు అనేవి ఆప్షన్ ఏ వాటి డిమాండ్తో పోలిస్తే పరిమాణంలో పరిమితమైన అన్ని వస్తువులు. ఆప్షన్ బి వాటి డిమాండ్కి అనుగుణంగా లభించే వస్తువులు. ఆప్షన్ సి డిమాండ్తో పోలిస్తే ఎక్కువగా లభించే వస్తువులు. ఆప్షన్ డి పైవేవి కావు. ఆర్థిక వస్తువులు అంటే ఏంటి అని అడిగాడు ఇక్కడ. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో వాటి డిమాండ్తో పోలిస్తే పరిమాణంలో పరిమితమైన అన్ని వస్తువులను ఆర్థిక వస్తువులు అని చెప్తాం. ఓకే, సో పరిమాణంలో పరిమితమై ఉండాలి ఆ వస్తువులు డిమాండ్తో పోలిస్తే, వాటిని మనం ఆర్థిక వస్తువులు అని చెప్తామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి వ్యయంలో దేన్ని చేర్చలేదు? ఆప్షన్ ఏ రక్షణ వ్యయం. ఆప్షన్ బి ఆర్థిక సేవలపై ఖర్చు. ఆప్షన్ సి సామాజిక మరియు సమాజ సేవలపై ఖర్చు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రక్షణపై వ్యయం. సో రక్షణపై వ్యయంని అభివృద్ధి వ్యయంలో అయితే చేర్చారండి. సో మిగతా వాటిని మనం అభివృద్ధి వ్యయంలో చేర్చడం జరుగుతుంది. రక్షణకు సంబంధించి మాత్రం సో వీటిని అభివృద్ధి వ్యయంలో చేర్చడం అయితే జరగదండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న సజెషన్ అండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఎకనామీకి సంబంధించి మోడల్ పేపర్ 1 పార్ట్స్ అన్నీ సో డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని కూడా చూడాలనుకుంటే చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రగతిశీలి పన్నులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 1 తక్కువ ఆదాయం సమూహాల కంటే అధిక ఆదాయ సమూహాల నుంచి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం తీసుకునే పన్ను. 2 ఇది ఆదాయం మరియు సంపద యొక్క అసమానతలు తగ్గించడంలో సహాయపడుతుంది. కింది వాళ్ళలో ఏది సత్యం అని అడిగాడు. ఆప్షన్ ఏ 1 మాత్రమే. ఆప్షన్ బి 2 మాత్రమే. ఆప్షన్ సి 1, 2. ఆప్షన్ డి 2 తప్పు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. సో ప్రగతిశీలి పన్ను అంటే తక్కువ ఆదాయ సమూహాల కంటే అధిక ఆదాయ సమూహాల నుంచి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం తీసుకునే పన్నే మనం ప్రగతిశీలి పన్ను అంటాం. సో ఈ ప్రగతిశీలి పన్నుల వల్ల ఆదాయం సంపద యొక్క అసమానత తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. కాబట్టి సో 2 ఆప్షన్స్ కరెక్టే. కాబట్టి ఆన్సర్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఏ చర్య అధిక ద్రవ్యోల్బణంకి కారణమవుతుంది? ఆప్షన్ ఏ ప్రభుత్వం రుణం తిరిగి చెల్లింపు. ఆప్షన్ బి బడ్జెట్ లోటు భర్తీ చేయడానికి ప్రజల నుంచి రుణం. ఆప్షన్ సి బడ్జెట్ లోటు భర్తీ చేయడానికి బ్యాంకుల నుండి రుణం. ఆప్షన్ డి బడ్జెట్ లోటు భర్తీ చేయడానికి నూతన ద్రవ్యాన్ని సృష్టించడం. ఆన్సర్ ఆప్షన్ డి అండి. సో బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి నూతన ద్రవ్యాన్ని సృష్టించడం వల్ల సో అధిక ద్రవ్యోల్బణం అనేది కారణమవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1972. ఆప్షన్ బి 1973. ఆప్షన్ సి 1975. ఆప్షన్ డి 1976. ఆన్సర్ ఆప్షన్ డి 1976. సో మనకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అనేది 1976లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, సో ఈ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ సో పర్యాటక అభివృద్ధికి సో తోడ్పడుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానంలో గుణనాత్మక పరిపత్తి సాధనం కానిదేది? ఆప్షన్ ఏ మార్జిన్లు నిర్ణయించడం. ఆప్షన్ బి విచక్షణాత్మక వడ్డీ రేట్లు. ఆప్షన్ సి బ్యాంకు రేటు. ఆప్షన్ డి పైవేవి కావు. సో గుణనాత్మక పరపతి సాధనం కానిది అడిగాడు. సో ఆన్సర్
ఆప్షన్ సి అండి, బ్యాంక్ రేటు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిపాదన ఏ, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఇంట్రిమ్ బడ్జెట్ ద్వారా ప్రవేశపెడతారు. కారణం ఆర్, ఇంట్రిమ్ బడ్జెట్లో రాబడి మరియు వ్యయ భాగాలు ఉంటాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వ్యయ వివరాలు మాత్రమే ఉంటాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఏకు ఆర్ సరైన వివరణ ఇచ్చాడు. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏ ఆర్కు సరైన వివరణ కాదు అని ఇచ్చాడు. ఆప్షన్ సి, ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఆప్షన్ డి, ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అని ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే ఇంట్రీమ్ బడ్జెట్ ద్వారా ప్రవేశపెడతారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని. సో ఇంట్రీమ్ బడ్జెట్లో ఏముంటాయంటే రాబడి మరియు వ్యయ భాగాలు ఉంటాయి. బట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వ్యయ వివరాలు మాత్రమే ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనలు పరిగణించండి. నెంబర్ 1, శాంతి భద్రతలు, జీతభత్యాలు, పిఎఫ్ పెన్షన్ల రుణాలపై వడ్డీ రేట్లు వంటివి సాధారణ సౌకర్యాలు, ఇవి రెవెన్యూలో భాగం. ఆప్షన్ 2, పాడి పరిశ్రమలు, కోళ్ల పరిశ్రమ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, ఉపాధి కల్పనపై ప్రభుత్వ వ్యయం, ఆర్థిక సేవల సౌకర్యాలపై వ్యయం. సో పై ప్రకటనలో ఏవి సరైనవి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే ఈ శాంతి భద్రతలు అనేవి, అలాగే జీతభత్యాలు అనేవి, అలాగే పిఎఫ్ పెన్షన్ల రుణాలపై వడ్డీ వంటివన్నీ, ఇవన్నీ సాధారణ సౌకర్యాలండి. సో ఇవి మనం రెవెన్యూలో ఖర్చు చేసే దాంట్లో భాగం అండి. ఓకే, సో పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, ఉపాధి కల్పనపై ప్రభుత్వ వ్యయం అనేవి ఆర్థిక సౌకర్యాలపై చేసే వ్యయం అండి. ఇవన్నీ ఆర్థిక సేవలు అండి. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, సో ఆర్థిక సేవల సౌకర్యాలపై చేసే వ్యయం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కింది ప్రకటనలు పరిగణించండి. నెంబర్ 1, కలపబడిన స్థూల విలువకు మరొక పేరు స్థూల రాష్ట్ర ఉత్పత్తి. ఆప్షన్ 2, కలపబడిన స్థూల విలువ ప్లస్ స్థిర మూలధన విలువ, వినియోగ విలువ అనేది నికర రాష్ట్ర ఉత్పత్తిని తెలుపుతుంది. 3, రాష్ట్ర ఉత్పత్తి లెక్కించబడే విధానం ఆవిర్భవించే ఆదాయం. సో పై ప్రకటనలో సరికానివేవి అని అడిగాడు. సో కలపబడిన స్థూల విలువకు మరొక పేరు స్థూల రాష్ట్ర ఉత్పత్తి, కలపబడిన స్థూల విలువ ప్లస్ స్థిర మూలధన వినియోగ విలువ అనేవి నికర రాష్ట్ర ఉత్పత్తిని తెలుపుతుంది. సో రాష్ట్ర ఉత్పత్తి లెక్కించబడే విధానం ఆర్పించే ఆదాయం. సో వీటిలో సరికానివేవి అనేది ఇచ్చాడు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ సి 1 2, ఆప్షన్ డి పైవన్నీ. సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. అంటే కలపబడిన స్థూల విలువ ప్లస్ స్థిర మూలధన వినియోగ విలువ అనేవి నికర రాష్ట్ర ఉత్పత్తిని తెలుపుతుంది అనేది కరెక్ట్ కాదు. మిగతా 2 కరెక్ట్ అండి. కలపబడిన స్థూల విలువకు మరొక పేరే స్థూల రాష్ట్ర ఉత్పత్తి, అలాగే రాష్ట్ర ఉత్పత్తి లెక్కించబడే విధానమే ఆవిర్భవించే ఆదాయం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనలు పరిగణించండి. ప్రకటన 1, ప్రభుత్వం 15,004 వాటి సచివాలయాలను ఏర్పాటు చేసింది. ప్రకటన 2, 15,715 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. సో క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగాడు. ఏ 2 ప్రకటనలు సరైనవి, బి ప్రకటన 1 సరైనవి, ప్రకటన 2 సరికానివి, సి ప్రకటన 1 సరికాదు, ప్రకటన 2 సరైనవి, డి 2 ప్రకటనలు సరికావు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2 ప్రకటనలే సరైనవి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15,004 వాటి సచివాలయాలను ఏర్పాటు చేసిందండి. అలాగే 15,715 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేసింది. ఓకే, నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవసాయ అంశాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ, వ్యవసాయం దాని అనుబంధ రంగాలు 10,322.57 కోట్లు. ఆప్షన్ బి, గ్రామీణాభివృద్ధి 11,905.10 కోట్లు. ఆప్షన్ సి, నీటి వనరుల నియంత్రణ 18,53,011.79 కోట్లు. ఆప్షన్ డి, రవాణా 14,43,000.63 కోట్లు అండి. సో సరికాని వాక్యం అంటే దీనికి ఏ దానికి ఎంత అమౌంట్ కేటాయించారనే దాంట్లో సరికానిది అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ సి అండి, నీటి వనరుల మరియు నియంత్రణ. ఇది కరెక్ట్ కాదు, మిగతావన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వాటిలో ఏది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కింద ఖాతా కాదు? ఆప్షన్ ఏ ప్రస్తుత ఖాతా, ఆప్షన్ బి మూలధన ఖాతా, ఆప్షన్ సి ఆర్థిక ఖాతా, ఆప్షన్ డి అధికారిక నిల్వల ఖాతా. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అధికారిక నిల్వల ఖాతా. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద రాదండి. ఓకే, మిగతావన్నీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద వస్తాయి. ఓకే, ప్రస్తుత ఖాతా, మూలధన ఖాతా, ఆర్థిక ఖాతా అనేవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ 2 జిల్లాల్లో 2 గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టుల కొరకు అనుమతిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు? ఆప్షన్ ఏ వైఎస్ఆర్ జిల్లా, ప్రకాశం జిల్లా, ఆప్షన్ బి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఆప్షన్ సి కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, ఆప్షన్ డి విశాఖపట్నం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వైఎస్ఆర్ జిల్లా మరియు ప్రకాశం జిల్లా. సో ఈ 2 జిల్లాల్లో గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టుల కోసం అనుమతి ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. నెంబర్ 1, భారతదేశంలో పారిశ్రామిక విధానాలు పర్యావరణ సుస్థిరతను విస్మరించాయి. ఆప్షన్ 2, పారిశ్రామిక విస్తరణ కొరకు తోడ్పడేందుకు మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఆప్షన్ 3, సరళీకృత భూసేకరణ మరియు పారిశ్రామిక ప్రాజెక్టులకు కేటాయింపు. సో పై ప్రకటనలో సరైనవి ఏవని ఇచ్చాడు? ఏ 1 మాత్రమే, బి 1, 2 మాత్రమే, సి 2, 3 మాత్రమే, డి 1, 2, 3. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2, 3. సో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి భారతదేశంలో పారిశ్రామిక విధానాలు పర్యావరణ సుస్థిరతను అయితే విస్మరించాయి. పారిశ్రామిక విస్తరణకు తోడ్పడేందుకు మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది జరిగింది. అలాగే సరళీకృత భూసేకరణ మరియు పారిశ్రామిక పెట్టుబడుల కేటాయింపు అనేది కూడా జరిగిందండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టాగ్ఫ్లేషన్ అంటే అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ, ఇది ద్రవ్యోల్బణ రేటు తగ్గింపును సూచిస్తుంది. బి, ఇది ద్రవ్యోల్బణం మరియు మాంద్యం కారణంగా పెరుగుతున్న నిరుద్యోగ కలయికను సూచిస్తుంది. సి, ఇది ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఉపాధి కలయికను సూచిస్తుంది. డి, పైవేవి కావు ఇచ్చాడు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో ద్రవ్యోల్బణం మరియు మాంద్యం కారణంగా పెరుగుతున్న నిరుద్యోగ కలయికను సూచించేది మనం స్టాగ్ఫ్లేషన్ అని చెప్తామండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి. నెంబర్ 1, నీతి ఆయోగ్ జనవరి 1, 2015న స్థాపించబడింది. నెంబర్ 2, ఇది వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. నెంబర్ 3, దీని పూర్తి రూపం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెంబర్ 4, ఇది భారత ప్లానింగ్ కమిషన్కి ప్రత్యామ్నాయం. నెంబర్ 5, నీతి ఆయోగ్ చైర్మన్ భారత ప్రధాని. ఓకే, సో పై ప్రకటనలో ఏది నిజమని అడిగాడు. సో ఆప్షన్ ఏ వచ్చి ప్రకటనలు 1, 2, 4, 5, బి ప్రకటనలు 1, 3, 4, 5, సి ప్రకటనలు 3, 4 మరియు 5 మాత్రమే, డి ప్రకటనలు 1, 4 మరియు 5 మాత్రమే. సో ఏది నిజం అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ప్రకటనలు 1, 3, 4, 5. అంటే నీతి ఆయోగ్ అనేది జనవరి 1, 2015లో స్థాపించబడింది. దీని పూర్తి రూపం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది భారత ప్లానింగ్ కమిషన్ యొక్క ప్రత్యామ్నాయం. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ భారత ప్రధాని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్ సహకార వ్యవసాయ పరపతి సంస్థలు ఏ పద్ధతిలో పనిచేస్తున్నాయి? ఆప్షన్ ఏ 2 అంచెల విధానం, ఆప్షన్ బి 4 అంచెల విధానం, ఆప్షన్ సి ఒకే సంస్థ కింద, ఆప్షన్ డి 3 అంచెల విధానం. సో సహకార వ్యవసాయ పరపతి సంస్థలు ఏ పద్ధతిలో పనిచేస్తున్నాయని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3 అంచెల విధానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 20 రూపాయల నోటు ఈ క్రింది ఏ ద్రవ్య వర్గీకరణకు చెందుతుంది? ఆప్షన్ ఏ అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం, ఆప్షన్ బి పరిమిత చట్టబద్ధ ద్రవ్యం, ఆప్షన్ సి శాసనపు ద్రవ్యం, ఆప్షన్ డి సమీప ద్రవ్యం. ఆన్సర్ ఆప్షన్ ఏ అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రివర్స్ రెపో రేటు పెరిగితే
అని అడిగాడు. ఆప్షన్ ఏ వాణిజ్య బ్యాంకుల నుండి ఆర్బీఐకి నగదు బదిలీ పెరుగుతాయి. ఆప్షన్ బి వాణిజ్య బ్యాంకుల నుండి ఆర్బీఐకి నగదు బదిలీ తగ్గుతాయి. ఆప్షన్ సి ఆర్బీఐ నుండి వాణిజ్య బ్యాంకులకు నగదు బదిలీ పెరుగుతాయి. ఆప్షన్ డి ఆర్బీఐ నుండి వాణిజ్య బ్యాంకులకు నగదు బదిలీలు తగ్గుతాయి. రివర్స్ రెపో రేట్ పెరిగితే ఏం జరుగుతుంది అని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాణిజ్య బ్యాంకుల నుండి ఆర్బీఐకి నగదు బదిలీలు పెరుగుతాయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. రెండవ పారిశ్రామిక తీర్మానం ప్రకారం జాబితా బిలోని పరిశ్రమల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 10. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, 12. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక కంపెనీ మహారత్న హోదా పొందుటకు ఆ కంపెనీ నికర ఆస్తుల విలువ ఎన్ని కోట్లు ఉండవలను? ఆప్షన్ ఏ 10,000 కోట్లు, ఆప్షన్ బి 15,000 కోట్లు, ఆప్షన్ సి 5,000 కోట్లు, ఆప్షన్ డి 25,000 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ బి 15,000 కోట్లు అండి. ఓకే, సో ఇది పార్ట్ 1కి సంబంధించిన వీడియో అండి. సో నెక్స్ట్ మనం పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలు కూడా చూద్దాం. ఓకే, సో దాంతో మోడల్ పేపర్ 2 కంప్లీట్ అవుతుందండి. ఓకే, సో వీడియోస్ అనేది త్వరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా టైం అనేది లేట్ అవుతూ ఉంది. సో లేట్ కాకుండా అయితే ఈరోజు నుంచి ట్రై చేస్తాను. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు అందులోంచి రాకపోతే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో సెర్చ్లో RSV కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా అని టైప్ చేయండి. సో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.